ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అదే దివ్యమాత యొక్క 1000 నామాల పవిత్ర స్తోత్రమైన లలితా సహస్రనామం. ఇది కేవలం పేర్ల జాబితా అనుకుంటే పొరపాటే. ఇది దైవతత్వాన్ని, ఈ విశ్వస్వరూపాన్ని అన్వేషించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పటమన్నమాట. చూడండి, ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి ఎంత అద్భుతమైన పోలిక ఇది. మన విశ్లేషణలో మనం కూడా సరిగ్గా ఇలాగే ప్రయాణిస్తాం. మొదట దేవి భౌతిక రూపాన్ని వర్ణించే అలల దగ్గర మొదలుపెట్టి నెమ్మదిగా ఆమె నిరాకార, సంపూర్ణ తత్వం అనే నిశ్శబ్ద లోతుల వరకు వెళ్తాం. అసలు ఈ స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. దీన్ని సాక్షాత్తు వాగ్దేవతలే రచించారు. అందుకే దీన్ని వాగ్దేవతా విరచితం అంటారు. అంటే ఇది మానవ కల్పన కాదు, స్వచ్ఛమైన దైవిక ప్రేరణతో వెలువడింది. సరే, మరి మన ప్రయాణం మొదలుపెడదామా? ముందుగా ఆ సముద్రంపై పైన కనిపించే అలలాంటి దేవి యొక్క అత్యంత సులభంగా అర్థమయ్యే, కంటికి కనిపించే రూపాల గురించి తెలుసుకుందాం. ఈ స్తోత్రం శ్రీమాత అనే నామంతో మొదలవుతుంది. అంటే అన్నింటికంటే ముందు ఆమె అమ్మ. ఈ ఒక్క పేరు చాలు ఈ సృష్టి మొత్తానికి ఆమె మూలమనే ప్రాథమిక సత్యాన్ని చెప్పడానికి. అమ్మగా తనని చూశాక వెంటనే ఆమె ఇంకో రూపం మనకు కనిపిస్తుంది. అదే శ్రీమహారాణి, అంటే గొప్ప రాణి. ఆమె కేవలం మనల్ని సృష్టించిన తల్లి మాత్రమే కాదు, ఈ సర్వలోకాలను పాలించే సార్వభౌమాధికారిణి కూడా. ఈ మొదటి 3 నామాలతో ఆమె పరిచయం పూర్తవుతుంది. శ్రీమత్ సింహాసనేశ్వరి, ధర్మానికి ప్రతీకైన సింహాసనం మీద ఆసీనురాలై ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్న ఆమె వైభవాన్ని, అధికారాన్ని ఈ పేరు సంపూర్ణంగా స్థిరపరుస్తుంది. ఇక్కడ ఆమె పుట్టుక గురించి ఒక చాలా ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. ఆమె భౌతికంగా జన్మించలేదు. దేవతల ప్రార్థనా మేరకు స్వచ్ఛమైన చైతన్యమనే అగ్నికుండం నుంచే నేరుగా ఆవిర్భవించింది. అంటే సృష్టికి మూలం భౌతిక పదార్థం కాదు, చైతన్యమే అనేది మనకు గుర్తుచేస్తోంది. ఆమె చేతిలో 4 ఆయుధాలుంటాయి కదా, అవి కేవలం వస్తువులు కాదండి, వాటికి చాలా లోతైన అర్థాలున్నాయి. పాశం మనల్ని తన వైపుకు లాక్కుంటే, అంకుశం మనల్ని సరైన దారిలో పెడుతుంది. ఇక పుష్పబాణాలు మన పంచేంద్రియాలైతే, వాటిని నియంత్రించే చెరకువిల్లు మన మనస్సన్నమాట. ఇప్పటిదాకా మనం పైపైన కనిపించే రూపాన్ని చూశాం. ఇప్పుడు కాస్త లోపలికి వెళ్దాం. ఆ సముద్రపు లోతైన, శక్తివంతమైన ప్రవాహాల్లోకి. అంటే విశ్వస్థాయిలో జరిగే యుద్ధాన్ని, అదే సమయంలో మన అంతరంగంలో జరిగే శక్తి ప్రయాణాన్ని అన్వేషిద్దాం. ఈ స్తోత్రంలో ఒకేసారి 2 కథలు సమాంతరంగా నడుస్తాయన్నమాట. ఒకటి బయట అజ్ఞానానికి ప్రతీక అయిన భండాసురుడితో యుద్ధం. రెండవది మన శరీరంలోనే జరిగే కుండలినీ శక్తి యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ 2 ఒకే సత్యానికి 2 పార్శ్వాలు. ముందుగా బయట జరిగే యుద్ధం గురించి చూస్తే, ఆమెకు సంపత్కరి, అశ్వారూఢ వంటి గొప్ప సేనాధిపతులున్నారు. ఆమె అద్భుతమైన చక్రరాజరథంపై వస్తుంది. ఇక ఆ యుద్ధంలో రాక్షసుడు పెట్టే ఆటంకాలన్నిటినీ మహాగణేశుడు తొలగిస్తాడు. ఇదంతా దుష్టశక్తులపై ఆమె సాధించే విజయాన్ని తెలియజేస్తుంది. ఇది బయట కథ అయితే, మన లోపల జరిగే ప్రయాణం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనలోని కుండలినీ శక్తి మూలాధారం నుండి మేల్కొని బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథులు అనే 3 అడ్డంకులను ఛేదించుకుంటూ పైకి వస్తుంది. చివరికి సహస్రార చక్రానికి చేరి అమృతాన్ని వర్షిస్తుంది. ఇదే ఆధ్యాత్మిక పరిపూర్ణత అంటే. సరే, రూపం చూశాం, శక్తి ప్రయాణం చూశాం. ఇప్పుడు మనం సముద్రంలో అత్యంత లోతైన, నిశ్శబ్దమైన ప్రదేశానికి చేరుకున్నాం. ఇక్కడిదాకా దేవి ఏమిటో చూశాం. ఇప్పుడు ఆమె ఏమి కాదో తెలుసుకోవడం ద్వారా ఆమె అసలైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నిరాకార అంటే ఆమెకు ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు. మనం చూసే ప్రతి రూపం ఆమెదే. కాని ఆమె ఏ ఒక్క రూపానికి పరిమితం కాదు. ఆమె సర్వ రూపాల వెనుక ఉన్న రూపరహిత సత్యం. అలాగే నిర్గుణ, దీని అర్థం గుణాలు లేనిది. ప్రకృతిలో మంచి, చెడు, సత్వ, రజో, తమో గుణాలన్నిటికీ మూలం ఆమె. కాని ఆమె ఏ ఒక్క గుణానికి కట్టుబడదు. వాటిని సృష్టిస్తుంది, కాని వాటికి అతీతంగా ఉంటుంది. ఇక నిష్కామ అంటే కోరికలు లేనిది. అసంపూర్ణంగా ఉన్నప్పుడే కోరికలు పుడతాయి. కాని ఆమె తనలో తాను సంపూర్ణురాలు. అందుకే ఆమెకు ఏ కోరికలు ఉండవు. చివరగా నిరాధార అంటే ఆమె ఉనికికి వేరే ఆధారం అవసరం లేదు. ఎందుకంటే ఈ విశ్వం మొత్తానికి ఆమె ఆధారం.
ఆమె స్వీయ స్థిరమైన స్వయం ప్రకాశిత వాస్తవికత. మరిదంతా తెలుసుకున్నాం. సరే, రూపం, శక్తి, తత్వం అన్నీ అర్థం చేసుకున్నాం. ఇంతటి గొప్ప స్తోత్రాన్ని పఠించటం వెనక ఉన్న అసలు ఉద్దేశమేంటి? మన ప్రయాణం యొక్క గమ్యమేంటి? ఇప్పుడు చూద్దాం. దేవి 5 ముఖ్యమైన పనులు చేస్తుందని చెప్తారు. వాటినే పంచకృత్యాలు అంటారు. సృష్టి, స్థితి, సంహారం. వీటితో పాటు తిరోధానం అంటే తన మాయతో సత్యాన్ని కప్పి ఉంచడం, మరియు చివరగా అనుగ్రహించడం. ఈ విశ్వచక్రం మొత్తం ఆమె చేతిలోనే ఉంది. అంతేకాదు, ఆమెను ఆరాధించటం వల్ల మన జీవితానికి కావలసిన 4 పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి. అవే ధర్మం, అర్థం, కామం మరియు అంతిమంగా మోక్షం. ఆమెను ఆశ్రయిస్తే ఒక సమగ్రమైన జీవితం సాధ్యమవుతుంది. అయితే వీటన్నిటికంటే ముఖ్యమైన అంతిమ లక్ష్యమొకటుంది. అదే శ్రీలలితా ప్రసాద సిద్ధి. ఆమె దయను, ఆమె సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడమే. అదే మానవ జీవితానికి నిజమైన సార్థకత. మరి ఇంతటి శక్తిస్వరూపిణి ఎక్కడుంటుంది? ఆమె నివాసం శ్రీచక్రరాజనిలయా అంటే విశ్వ ఐక్యతకు ప్రతీక అయిన శ్రీచక్రం. శివుడు చైతన్యమైతే శక్తి ఆ చైతన్యం యొక్క కదలిక. ఈ రెండూ వేరు కాదు, ఒక్కటే అని చెప్పే ఆ ఐక్యతలోనే ఆమెను దర్శించగలం. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్నతో మిమ్మల్ని వదిలివేస్తున్నాను. ఈ స్తోత్రం దైవం దగ్గరికి చేరడానికి ఒక దారి చూపించే పటం లాంటిది. ఒకవేళ ఆ పటమే మనం చేరాల్సిన గమ్యంగా మారితే, ఆ దారే మన అనుభవంగా మారితే, అప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచించండి.